వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు ఆర్టికల్ వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ బిల్లుకి రాజ్యసభ ఆమోదం తెలిపింది అన్నట్టు. అయితే ఈ కాన్సెప్ట్ పైన ఏమైనా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయా ఒకసారి చూద్దాం. రైట్, సో ఇది మెయిన్స్కి అడిగే ఛాన్సెస్ ఎక్కువ అన్నట్టు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే, in the light of recent controversy regarding the use of electronic voting machines, what are the challenges before the Election Commission of India to ensure the trustworthiness of elections in India? So 2018 లో క్వశ్చన్ అడిగారు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో. అలానే సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే, టు ఎన్హాన్స్ ద క్వాలిఫై ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా, the Election Commission of India has proposed electoral reform in 2016. What are the suggested reforms and how far are they significant to make democracy successful? ఇది 2014 లో అడిగారు అన్నట్టు. రైట్, సో ఇది ఈ కాన్సెప్ట్ వచ్చేసి మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా ప్రిలిమ్స్ కూడా ఇంపార్టెంట్. అది టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ అయినా కావచ్చు, లేకపోతే ఏపీపీఎస్సీ అండ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అయినా కావచ్చు. రైట్, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎన్నికల కమిషన్ గురించి ఒకసారి చూద్దామండి, ఏమేమి పేర్కొన్నారో. సో అయితే భారత రాజ్యాంగం తీసుకుందాం. ఇప్పుడు భారత రాజ్యాంగంలో వచ్చేసి 15th పార్ట్లో వచ్చేసి మనకి ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎన్నికల కమిషన్కి అలొకేట్ చేశారు. రైట్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే, ఎన్నికల కమిషన్ వచ్చేసి రాజ్యాంగబద్ధమైన సంస్థ అన్నట్టు. అలానే ఎన్నికల సంఘం భవనం పేరు ఏం పేరు అంటే నిర్వచన్ సదాన్. ఓకే, ఇది ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 324 to 329. ఓకే, నౌ సో ఇప్పుడు వచ్చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, పార్లమెంట్కి ఎలక్షన్ జరుగుతాయి. రైట్, అలానే శాసనసభ కూడా ఎలక్షన్స్ జరుగుతాయి అన్నట్టు. మరి ఇది ఎవరి పేరు మీద జరుగుతాయి అనేది ఒకసారి చూద్దాం. ఎవరి పేరు మీద కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, పార్లమెంట్లో జరిగే ఎన్నికలకి రాష్ట్రపతి పేరుతోని కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే నోటిఫికేషన్ జారీ చేస్తుంది అన్నట్టు. అదే శాసనసభకైతే శాసనసభకు జరిగే ఎన్నికలకు వచ్చేసి గవర్నర్ పేరుతోని కేంద్ర ఎన్నికల సంఘము నోటిఫికేషన్ ని జారీ చేస్తుంది అన్నట్టు మనకి పేర్కొనడం జరిగింది అన్నట్టు. అండ్ భారత రాజ్యాంగంలో వచ్చేసి మనకి ఆర్టికల్ 324 ఏం చెప్తుంది అంటే, భారతదేశంకి ఒక ఎన్నికల సంఘం ఉంటుంది అని చెప్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఆర్టికల్ 324 క్లాస్ 1 ఏం చెప్తున్నారు అంటే, ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే ఓటర్ల జాబితా తయారు చేస్తుంది అండ్ ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ మొదలగు అధికారాలు కూడా ఇందులో పేర్కొన్నారు అన్నట్టు. నెక్స్ట్ మరొక విషయం వచ్చేసిందంటే, ఆర్టికల్ 324 క్లాస్ 2 ఏం చెప్తుంది అంటే, కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనరు రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర సభ్యులు ఉంటారు అన్నట్టు మనకి క్లాస్ 2 చెప్తుంది అన్నట్టు. రైట్, అదేవిధంగా ఒకసారి మనకి బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మనకి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటుండు అండ్ ఇతర సభ్యులు ఉంటారు. వీళ్ళని రాష్ట్రపతి చేత నియమించబడతారు. ఒకవేళ సభ్యుల స్థానానికి ఖాళీలు ఏర్పడ్డాయి అనుకోండి, ఆ స్థానంలో వచ్చేసి ఎలాంటి వ్యక్తినైనా నియమించే విషయంలో రాష్ట్రపతి వచ్చేసి ప్రధాన ఎన్నికల కమిషనర్ సలహాని కోరుతాడు అన్నట్టు. రైట్, ఇప్పుడు ఒకసారి చూస్తే ఎన్నికల సంఘం చూసుకుంటే మనకి జనవరి 25, 1950 నుంచి మొదలు పెడితే అక్టోబర్ 15, 1989 వరకు కూడా వచ్చేసి ఏంటంటే ఎన్నికల సంఘం వచ్చేసి ఏకసభ్య సంఘం అన్నట్టు, అంటే ఒకరే మెంబర్ ఉంటారు అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి 1989 అక్టోబర్ 16 నుంచి 1990 జనవరి 15 వరకు త్రిసభ్య సంఘం వచ్చింది అన్నట్టు. ఇది ఎవరు చేశారు అంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వం చేసింది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి 1990 జనవరి 16 నుంచి 1993 జూన్ 15లో మళ్ళీ అగైన్ ఏకసభ్య సంఘానికి వచ్చారు అన్నట్టు. అక్టోబర్ 1 1993లో వచ్చేసిందంటే త్రిసభ్య సంఘంకి వచ్చారు అన్నట్టు. త్రిసభ్య అంటే 3 మెంబర్స్ అన్నట్టు. ఒకరేమో
చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు వచ్చేసేమో ఎలక్షన్ కమిషనర్ ఉంటారు అన్నట్టు. వీళ్ళకి ఈ ముగ్గురికి కూడా వచ్చేసి ఏంటంటే ఓటు విలువ అందరికి ఈక్వల్ అన్నట్టు. సపోజ్ ఏదైనా ఒక అంశం వచ్చింది అనుకుందాం, ఆ అంశంలో వీళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటే అప్పుడు ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు అన్నట్టు. మెజారిటీ ఓటింగ్ని బట్టే నిర్ణయాలు తీసుకుంటారు అన్నట్టు. అలానే పదవి కాలం ఒకసారి చూద్దాం. పదవి కాలం వచ్చేసిందంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఎలక్షన్ కమిషన్కి 6 సంవత్సరాల పదవి కాలం ఉంటుంది, లేదా వారి వయసు 65 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అది వర్తిస్తుంది అన్నట్టు, రైట్. అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తుందంటే నివేదికలు ఉంటాయి అన్నట్టు. అయితే ఈ నివేదికను ఎవరికి సమర్పించిన అవసరం లేదంటూ, అంటే కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నివేదికను ఎవరికి సమర్పించిన అవసరం లేదన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ జీతభత్యాలు చూస్తే చీఫ్ ఎలక్షన్ కమిషన్ జీతభత్యాలు పార్లమెంటు నిర్ణయిస్తుంది. అండ్ వీళ్ళకు సాలరీస్ వచ్చేసి ఏంటంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చెల్లిస్తారు అన్నట్టు. ఈవెన్ పెన్షన్స్ కూడా అక్కడి నుంచి వీళ్ళకి చెల్లిస్తారు అన్నట్టు. అయితే మనకు భారత రాజ్యాంగంలో పేర్కొంది ఏంటి అంటే ఈ బిల్లు కాకముందు, సో ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్కి జీతభత్యాల విషయంలో వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎంత అయితే వస్తుందో వీళ్ళకు కూడా అంతే వస్తుంది అన్నట్టు, రైట్. బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే మనకి రాజ్యసభ వచ్చేసి ఏం చేసింది అంటే ఒక బిల్ని పాస్ చేసింది అన్నట్టు. ఆ బిల్ నేమ్ వచ్చేసి ఏంటంటే ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ బిల్ 2023ని రాజ్యసభ ఏం చేసిందంటే మూజువానితో ఏం చేసిందంటే ఆమోదం తెలిపింది అన్నట్టు, రైట్. మరి ఈ బిల్లు ఎందుకు తీసుకొచ్చారు? ఈ బిల్లు తీసుకొచ్చారు అంటే ప్రీవియస్ దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నట్టే కదా. మరి ఆ సమస్యలు ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసిందంటే ఒకటి చట్టం లేకపోవడం. ఓకే, అంటే మనకు వచ్చేసి ఏంటి అంటే ఇది చట్టం లేకపోవడం అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఆర్టికల్ 324లో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ని పార్లమెంట్ చట్టం ద్వారా సో వీళ్ళ నియామకాలు జరుగుతాయి అన్నట్టు మనకు ఉందన్నట్టు. అయితే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఏంటంటే ఇది చాలా కీలకమైన పోస్ట్ అన్నట్టు. అయితే వీటిని ఇంతకుముందు ఏంటి అంటే ప్రభుత్వమే డైరెక్ట్గా వీళ్ళని నియమించేది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఒక చట్టం అనేది లేదన్నట్టు. సో ఇది ఒక ఫస్ట్ ప్రాబ్లం అన్నట్టు. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ పదవి కాల భద్రత కూడా లేదన్నట్టు. అయితే మనకు వచ్చేసి ఏంటి అంటే జనరల్గా వచ్చేసి ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి మాత్రం పదవి భద్రత ఉందన్నట్టు, బట్ ఎలక్షన్ కమిషన్కి మాత్రం పదవి భద్రత లేదన్నట్టు. చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పదవి భద్రత ఎట్లా ఉంది అంటే సపోజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించాలి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎలా అయితే తొలగిస్తున్నారో అదే విధానాన్ని కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఫాలో అవుతారు అన్నట్టు. అదే ఎలక్షన్ కమిషనర్ విషయం వచ్చేస్తే ఎలక్షన్ కమిషనర్స్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సలహాతోనే రాష్ట్రపతి ఏం చేస్తాడు, తొలగిస్తాడు అన్నట్టు. అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషనర్కి వచ్చేసి పదవి కాల భద్రత లేదు. ఎందుకు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏదైతే చెప్తాడో దాని ప్రకారమే రాష్ట్రపతి వాళ్ళని ఏం చేస్తాడంటే ఎలక్షన్ కమిషనర్స్ ని తొలగిస్తాడు అన్నట్టు. సో ఇది ఒక ప్రాబ్లం ఉంది అన్నట్టు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే అర్హత ప్రమాణాలు లేవన్నట్టు. అంటే ఇప్పుడు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ నియమించాలంటే మరి వాళ్ళకి విద్య ఎలా ఉండాలి, పరిపాలన అనుభవం ఏమైనా ఉందా, న్యాయపరమైన అనుభవం ఉందా, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇక్కడ అర్హత ప్రమాణాలు మాత్రం ఇక్కడ లేవు అన్నట్టు, రైట్. ఇది థర్డ్ ప్రాబ్లం ఉందన్నట్టు. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఇయర్ పదవి విరమణ అనంతరం నియామకం ఏంటి. ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత మరి ఆ పర్సన్ని రీఅపాయింట్ చేస్తారా లేకపోతే అదే కంటిన్యూ చేస్తారా అనే విషయాలు కూడా ఇక్కడ పేర్కొని లేదన్నట్టు. సో ఇక్కడ ఒకటి, సో ఇది ఒక ప్రాబ్లం ఉంది అన్నట్టు, రైట్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి మధ్య అధికార విభజన కూడా స్పష్టత లేదన్నట్టు. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఏమేమి అధికారాలు వస్తాయి, ఎలక్షన్ కమిషనర్కి ఏమేమి అధికారాలు వస్తాయి అనేది కూడా ఇక్కడ స్పష్టత లేదన్నట్టు, రైట్. ఈ 5 సమస్యలు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి అన్నట్టు. సో కాబట్టి ఏం చేస్తారు అంటే
సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కొత్త బిల్లును తీసుకొచ్చింది అన్నట్టు. సో ఈ బిల్లులో వచ్చేసి ఏమేమి కొత్త నిబంధనలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇంతకుముందు వచ్చేసి ఏంటి అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ ప్రభుత్వమే నియమించే వాళ్ళు అన్నట్టు. ఓకే, అంటే ప్రభుత్వమే నియమిస్తుంది. అదేం చేస్తారు అంటే సిఫారసు రాష్ట్రపతికి పంపిస్తారు, రాష్ట్రపతి ఏం చేస్తాడు వాళ్ళని నియమిస్తాడు అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని నియమించాలంటే ఒక సెలక్షన్ కమిటీనే ఒక సిఫారసు ఇస్తుంది. ఆ సిఫారసు ప్రకారం రాష్ట్రపతి వచ్చేసి నియమిస్తాడు అన్నట్టు. అయితే సెలక్షన్ కమిటీలో వచ్చేసి ఎవరెవరు మెంబర్స్ ఉంటారు అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ చైర్పర్సన్ వచ్చేసి ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారు అన్నట్టు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఉంటారు అన్నట్టు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ప్రధానమంత్రి చేత నామినేట్ చేయబడిన సభ్యుడు అంటే కేంద్ర కేబినెట్ మంత్రి కూడా ఇక్కడ ఉంటారని చెప్తున్నట్టు. అయితే ప్రీవియస్గా వచ్చేసి ఏంటి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేది అన్నట్టు. కానీ ఇప్పుడు వచ్చిన రీసెంట్ బిల్లో వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఎంపిక కమిటీలో లేరు అన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఉండే, ఇప్పుడు కొత్త బిల్లులో మాత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మాత్రం పెట్టలేదు అన్నట్టు. రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఇంతకుముందు ఏంది సెర్చ్ కమిటీకి హెడ్ వచ్చేసి ఎవరు ఉండేది అంటే క్యాబినెట్ సెక్రటరీ ఉండేది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి కమిటీకి వచ్చేసి ఎవరు ఉంటారు అంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అంటే న్యాయశాఖ మంత్రి వచ్చేసి కమిటీ హెడ్ ఉంటాడు అన్నట్టు. రైట్. సో సెర్చ్ కమిటీకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు చట్టంలో వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అర్హత లేదన్నట్టు. బట్ ఇక్కడ అర్హత పేర్కొన్నారు. ఏంది అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే ఎన్నికల నిర్వహణలో నైపుణ్యం ఉండాలి, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే కంపల్సరీ అంటే ఎవరినైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అండ్ ఎలక్షన్ కమిషనర్ నియమించాలనుకుంటున్నామో ఆ వ్యక్తి తప్పనిసరిగా భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాలో ఉండాలి. అంటే సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోదాలో ఉన్న వారికే ఈ పదవి వర్తిస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ సో ఇది ఒక అర్హత అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు వచ్చేసి ఏంటంటే జీతభత్యాలు సర్వీస్ కండిషన్స్ వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఏదైతే ఉందో అది ఉండే, ఇప్పుడు మాత్రం లేదన్నట్టు. రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అలానే ఎలక్షన్ కమిషనర్ జీతభత్యాలు సర్వీస్ కండిషన్స్ వచ్చేసి ఏంటంటే క్యాబినెట్ సెక్రటరీకి ఏదైతే జీతభత్యాలు సర్వీస్ కండిషన్స్ ఉంటాయో ఇక్కడ వీళ్ళిద్దరు కూడా అవే ఉంటాయని చెప్పొచ్చు అన్నట్టు. అయితే ప్రతిపక్షం ఏమంటుంది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సమానంగా వీళ్ళ జీతభత్యాలు సర్వీస్ కండిషన్స్ ఉండాలన్నట్టు ప్రతిపక్షాలు వాదిస్తున్నట్టు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ నిబంధనలు ముఖ్యమైనది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి రీఅపాయింట్మెంట్ లేదన్నట్టు. అంటే ఒకసారి సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి నియమించడానికి కుదరదు. నో రీఅపాయింట్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రైట్. అలానే మరి కొత్త బిల్లులు ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది ఒకసారి చూద్దాం. అయితే ఇప్పుడు వచ్చేసింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని నియమించేది ఎవరు? సెలక్షన్ కమిటీ. అయితే ఇంతకుముందు వచ్చేసి ఏంటి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ సెలక్షన్ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేడు. అండ్ ఇందులో సభ్యులు వచ్చేసి ఎక్కువ వర్గం ఎవరు ఉన్నారంటే మెజారిటీ వచ్చేసి కార్యవర్గమే ఉందన్నట్టు. సో కాబట్టి ఇక్కడ ఏంది అంటే క్వశ్చన్ ఏంది అంటే మరి నియామక ప్రక్రియలు వచ్చేసి నిష్పాక్షపాతంలో జరుగుతాయా అనేది ఒక స్వతంత్రతని ఇక్కడ ప్రశ్నిస్తుందని మనం చెప్పొచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సో రాజ్యాంగపరమైన ప్రశ్న ఒకసారి చూద్దాం. రాజ్యాంగపరమైన ప్రశ్న వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనకి ఆర్టికల్ 324 క్లాస్ 5 ప్రకారం వచ్చేసి ఏంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఏంది సర్వీస్ నిబంధనలు ఆర్డినరీ చట్టం ద్వారా సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు లేదు. సో ఇవి అంటే సర్వీస్ రూల్స్ దేని ప్రకారం చేయాలి అంటే రాజ్యాంగ సవరణ చేయాలనేది
ఈ కొత్త బిల్లులో ఇంకొక సమస్య ఉందని కూడా చెప్పొచ్చు అన్నట్టు. రైట్, నెక్స్ట్ మరి బిల్లుకు అనుకూలవాదులు ఏం చెప్తున్నారంటే ఇంతకుముందు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే వీళ్ళకి పార్లమెంట్కి ఆదేశాలు ఇచ్చింది అన్నట్టు. రైట్, సో ఆ ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే పార్లమెంట్ ఈ చట్టాన్ని చేసింది అన్నట్టు అనుకూల వాదనలు చెప్తున్నారట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకాలలో వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు అర్హతలు లేకుండే ఇప్పుడు అర్హతలు కూడా పేర్కొనడం జరిగింది అన్నట్టు. అయితే ఇంతకుముందు వచ్చేసి ఏంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ప్రభుత్వమే నియమించేది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సెర్చ్ ఎంపిక కమిటీ వచ్చేసి ఈ బాధ్యతలు నిర్వహిస్తుంది అన్నట్టు. అండ్ ప్రీవియస్ వచ్చేసి ఏంటి అంటే ఆ చట్టంలో వచ్చేసి మనకి రీఅపాయింట్మెంట్ ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అన్నట్టు. ఇక్కడ క్లారిటీగా ఏం చెప్తుందంటే బిల్లు పునర్నియామకం లేదు, రీఅపాయింట్మెంట్ లేదని కూడా చెప్తుంది అన్నట్టు. రైట్, వే ఫార్వర్డ్ వచ్చేసిందో చూద్దాం. రైట్, సో ప్రీవియస్ కేసులో వచ్చేసింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్కి అధికార విభజన అనేది స్పష్టంగా లేదన్నట్టు. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ వివాదాన్ని తొలగించింది అన్నట్టు. ఎందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అధికార విభజన స్పష్టంగా నిర్వచించారన్నట్టు. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏమంటారు కమిటీ ద్వారా పారదర్శకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎంపిక చేస్తున్నారు. అండ్ అట్ సేమ్ టైం ఇక్కడ స్వయం ప్రతిపత్తి కూడా పెంపొందిస్తున్నారు. అండ్ కెపాసిటీ బిల్డింగ్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఎన్నికల ప్రక్రియ విషయంలో కానీ దానికి కావాల్సిన సాంకేతిక పైన కూడా అవగాహన మెరుగుపరచడం కోసము కమిషనర్స్కి సిబ్బందికి ఏం చేస్తారంటే శిక్షణ కూడా ఇస్తారు అన్నట్టు. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ ఎన్నికల సమగ్రతలో ఏదైతే సవాళ్ళు వస్తాయో వాటిని సమీక్షించి ఆ సవాళ్ళను పరిష్కరించడం వల్ల కమిషన్ పనితీరును కూడా ఏం చేయొచ్చు మెరుగుపరచవచ్చు అన్నట్టు. రైట్, సో ఇది ఈరోజు ఆర్టికల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.